హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుమా దినేష్. సో ఈరోజు మన వీడియోలో లాంగ్ ఫ్రాక్ అండి, లాంగ్ ఫ్రాక్ విత్ కోల్డ్ స్లీవ్స్ హ్యాండ్స్ అండి. సో అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. నా వీడియోస్లో మీరు లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ చూపించాను కదా. సో ఇది మాత్రం హ్యాండ్స్ వచ్చేసి కోల్డ్ షోల్డర్ హ్యాండ్స్ అంటారు కదండి. సో అలా నేను స్టిచ్ చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మా పిల్లలకి నాకు సేమ్ అలాగే డిజైన్ చేసుకున్నాము. సో ఇది నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను, కటింగ్ ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే. సో ముందుగా నేను ఇక్కడ బాడీ పార్ట్ అండి, అది ఎలా ఇక్కడ నేను తీసుకున్నాను మీటర్ అండి. బాడీ పార్ట్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కాబట్టి మీటర్ క్లాత్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను హైట్ వచ్చేసి 15 తీసుకుంటున్నాను. సో కటింగ్ అంటే స్టిచ్చింగ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటాం కాబట్టి సో 14.5 కరెక్ట్గా ఉంటుంది నా హైట్కి. సో నేను 15 తీసుకున్నాను హైట్. ఇంకా వెడల్పు వచ్చేసి 10 తీసుకుంటున్నాను. సో కరెక్ట్గా ఉంటుంది. తర్వాత షోల్డర్ నుంచి నెక్ పార్ట్కి, అంటే షోల్డర్ నుంచి నెక్కి నేను 7 తీసుకున్నాను. 7 తీసుకుంటే మన షోల్డర్ ఉంటుంది కదండి, అది 3 ఉండాలి కరెక్ట్గా. సో నెక్ వచ్చేసి 4 వరకు. సో మొత్తం కలిపితే 7 అవుతుంది కదా. సో అదే విధంగా నేను తీసుకున్నాను. తర్వాత చంక భాగం అండి, చంక భాగం కూడా నేను 7 తీసుకుంటున్నాను. ఖచ్చితంగా బోట్ నెక్ అయినా సరే, నార్మల్ డ్రెస్సెస్కి అయినా సరే చంక భాగం వచ్చేసి 7 తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. సో నా హైట్కి నేను కరెక్ట్గా 7 తీసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత నెక్ నేను 4 అని చెప్పాను కదా. సో 4 దగ్గర నుంచి మార్క్ చేసుకుందాము. సో ఇలా నేను 4 నుంచి ఇలా మార్క్ చేసుకున్నానండి. ఖచ్చితంగా భుజాలు 3 రావాలి. సో 7 తీసుకుంటే 3 భుజాలకు పోతుంది. తర్వాత నెక్కి 4, బోట్ నెక్ కంపల్సరీ 4 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. బోట్ నెక్ నీట్గా ఇట్లా వెడల్పులా రావాలంటే 4 తీసుకోవాలి. సో నార్మల్గా బోట్ నెక్ లేకుండా నార్మల్గా అనుకుంటే 3 తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను బోట్ నెక్లా స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి 4 తీసుకున్నాను. సో ఇదే విధంగా మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి నీట్గా. సో ఇలా అండి నీట్గా కట్ చేసుకొని, సో ఇది ఎలా కట్ చేసుకున్నానో అలాగే వెనక పార్ట్ కూడా అంతే అండి, సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టి కట్ చేసేసుకోవాలి. సో చూడండి ఇలా ఉంటుంది. కరెక్ట్ మార్కింగ్ ఇచ్చుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది. డ్రెస్ కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది. కటింగ్లోనే ఉంటుందండి మెయిన్గా. కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. సో ఇప్పుడు వెనక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా దాన్ని బేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాము. కాకపోతే నేను వెనకాల నెక్ వచ్చేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చాను కాబట్టి కొంచెం తక్కువే తీసుకున్నాను. అంటే నేను నా హైట్కి నేను 4 తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి 6 తీసుకుంటున్నాను. కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నాను. సో మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నానో అలాగే బ్యాక్ పార్ట్ కూడా అలాగే మొత్తం కంప్లీట్గా కట్ చేసుకొని నెక్ పార్ట్ అలాగే ఉంచేసాను. ఎందుకంటే కొంచెం నేను దీనికి ఎక్కువ కట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఇదండి. సో ఇది ఎలా కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా మనము లోపల వేసే లైనింగ్ క్లాత్ కూడా అలాగే దాన్ని బేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్కి నేను 3/4 హ్యాండ్స్ తీసుకున్నాను కదండి. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 కదా. నా హైట్కి నేను ఇక్కడ 10 తీసుకుంటున్నాను. సో మరీ పొడవు కాదు, అలా అని మరీ పొట్టుకు కాకుండా మీడియంగా అండి. సో 10 అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 10 తీసుకున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా. సో ఇలా 2 అంటే ఒకటేసారి 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఇలా అరేంజ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుందాము. సో ఇలా పెట్టుకొని కరెక్ట్గా మంచిగా కర్వ్ లాగా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలండి. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది ఎలా కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా నెట్ కూడా లైనింగ్ క్లాత్ కూడా అంతే అండి. సో దీన్ని బేస్ చేసుకొని లైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకుంటాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. చూడండి లైనింగ్ కూడా చక్కగా నీట్గా
అరేంజ్ చేసుకొని దానిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదండి. సో అది పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. చూడండి ఇలాగే నీట్గా అరేంజ్ చేసుకొని కట్ చేసేసుకుందాము. సో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. సో వెనుక పార్ట్ కూడా అంతే అండి, నీట్గా లైనింగ్ క్లాత్ని సేమ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాము. లైనింగ్ ఖచ్చితంగా కట్ చేసే ముందు వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే సింక్ అవుతుంది కదా. నేను ఇక్కడ కాటన్ తీసుకున్నాను, సో వాష్ చేసి ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను. సో మెయిన్ బాడీ పార్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ వాడట్లేదు. సో మన మెయిన్ బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద నెట్ క్లాత్ ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను. నేను ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నాను నా హైట్కి. సో 3 మీటర్స్ తీసుకుంటే నేను ఇట్లా క్రాస్గా వేసుకుంటున్నాను, కోన్ షేప్ లాగా. 3.5 తీసుకున్నానండి, సారీ 3.5 తీసుకున్నాను కాబట్టి సో కరెక్ట్గా కోన్ షేప్ లాగా ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. సో ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నడుముకి వచ్చేసి నేను 9కి మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 9కి మనం కార్నర్ నుంచి 9కి మార్క్ చేసుకోవాలండి, రౌండ్గా సర్కిల్ లాగా. సో ఇలా కరెక్ట్గా 9కి అంతా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేప్. సో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో హైట్ నేను ఇక్కడ 25 తీసుకుంటున్నాను. సో 25 తీసుకుంటున్నాను. తర్వాత అంటే కొంచెం షార్ట్ అవుతుంది అనుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ 25 తీసుకుంటే కిందికి నేను కుచ్చులు పెడుతున్నానండి. సో దానివల్ల హైట్ ఇంకా పెరుగుతుంది. అంటే మొత్తం నా హైట్ వచ్చేసి 40 ఉండాలి కరెక్ట్గా. సో 25 తీసుకున్నాను కదా. తర్వాత కింద నెట్ క్లాత్ నేను ప్లెయిన్ నెట్ కుచ్చులు ఇస్తాను. సో దానికి నేను ఎక్స్ట్రా క్లాత్ పెడుతున్నాను. సో అది నేను దీనికి అటాచ్ చేస్తాను కాబట్టి ఇది తక్కువ తీసుకుంటున్నాను, దానికి కరెక్ట్గా వస్తుంది. సో ఇదే అండి కటింగ్ అయిపోయింది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము నెట్ క్లాత్ అంటే నెట్ లోపల వేసే సాటిన్ క్లాత్ ఉంటుంది కదా. సో అది కూడా అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. సో అది కూడా సేమ్ ఇలాగే క్రాస్గా వేసుకొని కట్ చేసేసుకుందాము. సాటిన్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత లోపల లైనింగ్ కూడా అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో ఇది ఎలా కట్ చేసుకున్నానో అదేవిధంగా లైనింగ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్, మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది. సో చూసేయండి నేను ఎలా కట్ చేసుకుంటాను, ఎలా స్టిచ్ చేసేస్తాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో.